హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను కావేరి. సో గైస్ ఈ రోజు అయితే మనతో పాటు స్టూడియోలో నాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు ఉన్నారు. సార్ తో అయితే మాట్లాడి ఒకసారి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. హౌ ఆర్ యు సార్? యా గుడ్ సార్. ఇప్పుడు వైల్డ్ ఇన్సెక్ట్స్ సార్, కొంతమంది బాయ్స్ అంటే లైక్ ఎట్లా అంటే మెన్స్ కి ఎక్కువ పవర్ కావాలంటే ఏం చేయాలి? లైక్ వాళ్ళకి తొందరగా సెక్స్ మూడ్ అనేది తొందరగా అయిపోవడం జరుగుతుంది. సో అలాంటి టైంలో ఎక్కువ పవర్స్ కావాలంటే ఏం చేయాలి సార్? యా దట్ ఈస్ ఎ వెరీ కామన్ ప్రాబ్లం. ఇప్పుడు ఉన్న కాలంలో అది చాలా కామన్ ప్రాబ్లమ్స్. మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్ బాగా సఫర్ అవుతున్నారు కాబట్టి ఇట్స్ ఎ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. అండ్ నా ఉద్దేశం ప్రకారంగా ఫస్ట్ థింగ్ నేను వాళ్ళకి చెప్తాను ఏంటంటే మనం లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. దట్ ఈస్ నెంబర్ 1. అండ్ ప్రతి ఒక్కరికి ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దే హ్యావ్ టు డూ అట్లీస్ట్ 1 hour ఎక్సర్సైజ్. 1 hour ప్రతిరోజు ఎక్సర్సైజ్ ఉండాలి. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళకు ఖచ్చితంగా డైలీ బేసిస్లో వాళ్ళ ఆహారంలో కొంచెం ప్రోటీన్ డయట్ ఉండాలి. అండ్ దాంతో బట్టి వాళ్ళకు నార్మల్గా మనం చూస్తే కొంచెం ఫ్రూట్స్ యాడ్ చేయాలి డైలీ డయట్. దిస్ ఇస్ ద సెకండ్ థింగ్. అండ్ ద థర్డ్ థింగ్ ఇస్ ద మెడికేషన్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకు కొన్ని మెడిసిన్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. సో ఇఫ్ సపోజ్ లెటర్స్ ఇది అన్ని వాళ్ళకి చేస్తారు, మంచి ఆహారం తీసుకున్నారు, మంచి ఎక్సర్సైజ్ చేశారు, అయినా సరే కూడా వాళ్ళకు పవర్ డెవలప్ అవ్వలేదంటే దర్ మే బీ సమ్ సార్ట్ ఆఫ్ హార్మోనల్ ఇష్యూస్ వాళ్ళకు కావచ్చు. అండ్ మేబీ సమ్ అదర్ ప్రాబ్లమ్స్ లైక్ ఎనీ సార్ట్ ఆఫ్ క్రానిక్ ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ కావచ్చు. ఎట్లా ఏమైనా ఉంటే వాళ్ళకు మేము రూల్ అవుట్ చేసి వాళ్ళకు నార్మల్గా మెడికేషన్ ఇస్తాం అన్నమాట. సో కొన్ని మెడిసిన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అండ్ దట్ వర్క్స్ ఇమీడియట్లీ, ఒక్క రోజులో వాళ్ళకు పనిచేస్తుంది అనమాట. ఆ టైప్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. అయినా సరే కూడా నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ నా దగ్గరికి స్ట్రేట్ అవే రావడం కూడా అవసరం లేదు. నేను చెప్పిన చిట్కాలు వాళ్ళు పాటించండి. పాటిస్తే ఆటోమేటికలీ ఏమవుతుందంటే వాళ్ళకు పవర్ డెవలప్ అవ్వడం మొదలు పెడతాయి. ఇది అన్నీ చేయడం వల్ల సపోజ్ లెటర్సే వాళ్ళ ఎక్సర్సైజ్ చేశారు, మంచి ఆహారం తీసుకున్నారు, అయినా సరే వాళ్ళకు డెవలప్ అవ్వట్లేదు, నా చిట్కాలు కూడా పాటించారు, అయినా సరే వాళ్ళకు డెవలప్ అవ్వట్లేదు అంటే ద థర్డ్ ఆప్షన్ ఈజ్ ద మెడికేషన్. సో వాళ్ళ నా క్లినిక్ రావచ్చు, వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి సరిగా తెలుసుకొని వాళ్ళకు మెడిసిన్ ఇస్తాం. అండ్ ఈ ప్రాబ్లమ్స్ ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం, బట్ ఏంటంటే సొల్యూషన్ ఈజ్ దేర్. మనం సొల్యూషన్ ఏంటి అని మనం చూడాలి. చూస్తే అప్పుడు మాత్రం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో దీనిలో నేను చూసిన ప్రకారంగా అయితే కొన్ని కేసెస్ ఎట్లా ఉన్నాయంటే లైక్ వాళ్ళకు ఆల్రెడీ ఇరెక్షన్ బాగానే ఉంది, ఓకే, అండ్ దే ఆర్ పార్టిసిపేటింగ్ ఆన్ ద సెక్స్. బట్ థింగ్ ఈస్ దట్ వెన్ ద ఫిమేల్ పార్ట్నర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఫర్ సెకండ్ టైం లేకపోతే థర్డ్ టైం అట్లా సెక్స్లో పాల్గొవాలి అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే లైక్ దిస్ గై ఈజ్ నాట్ అబుల్ టు డూ ఇట్. సో అక్కడ ప్రాబ్లం వస్తుంది అనమాట. సో అక్కడ ఏంటంటే ఒక్కసారి ఒకరు చేసిన తర్వాత వాళ్ళకు మళ్ళీ తర్వాత రీజనరేట్ అవ్వద్దు అనమాట. ఆ టైప్ పవర్ మళ్ళీ రీజనరేట్ అవ్వదు. అండ్ ఇట్ టేక్స్ వెరీ లాంగ్ టైం. లేకపోతే ఒక రోజు 2 రోజు 3 రోజు అట్లా టైం పడుతుంది. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు నా దగ్గరికి రావచ్చు. అండ్ ఐ హ్యావ్ గుడ్ మెడిసిన్స్. అండ్ నేను చెప్పిన చిట్కాలు ఒకరు పాటించారంటే వాళ్ళు యాక్చువల్లీ నా దగ్గరికి రావడం అవసరమే లేదు. they'll be happily they can maintain the healthy sex life అన్నమాట. సో దీనిలో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే లైక్ 4 చింతపండు గింజలు ఓకే తీసుకొని దాన్ని చింతపండు గింజది కవర్ మొత్తం తీసేయాలి. కవర్ తీసేసి పౌడర్ చేయాలి అన్నమాట. పౌడర్ కాలవాలా సార్? అది కాలవడం అవసరం లేదు. జస్ట్ మామూలుగా పొట్ట మొత్తం తీసేసిన తర్వాత ఓన్లీ ఇంటర్నల్ సీడ్ మనం అది మాత్రం తీసుకొని కొంచెం పౌడర్ చేసి మనం పెట్టుకోవాలి ఒక డబ్బాలు. సో ఆ పౌడర్ అనమాట యావరేజ్గా 4 సీడ్స్ పౌడర్ తీసుకోవాలి. అంటే 1 స్పూన్ తీసుకుంటే చాలు డైలీ. ఓకే, సో 1 స్పూన్ చింతపండు గింజల పౌడర్ అండ్ 1 స్పూన్ అశ్వగంధ పౌడర్. ఇది అన్ని అవైలబుల్ కూడా ఉంది, లైక్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ద నెట్ ఆల్సో. సో వాళ్ళ అక్కడి నుంచి కూడా తెప్పియచ్చు. అండ్ దాంతోపాటి వాళ్ళ సఫేద్ ముస్లి ఉంటే అది కూడా యాడ్ చేయొచ్చు. సో ఈ 3 పౌడర్స్ వాళ్ళ యాడ్ చేసేసి వాళ్ళ డైలీ బేసిస్లో తాగడం మొదలు పెట్టాలి. ఎలా తాగాలంటే 1 గ్లాస్ హాట్ వాటర్ తీసుకోవాలి.
ఈ హాట్ వాటర్లో ఈ 3 ఒక్కొక్క స్పూన్ వేసేసి వాళ్ళు తాగాలి. తాగితే వాళ్ళకు 100 to 100% వాళ్ళకు సాటిస్ఫాక్టరీ రిజల్ట్ ఉంటుంది. వాళ్ళ నా దగ్గరికి రావడం అవసరం లేదు. లేకపోతే సపోజ్ ఇది అన్ని మేము చేయలేము అని అనుకుంటే నా దగ్గరికి రావచ్చు. ఐ హ్యావ్ ఎ గుడ్ మెడిసిన్. సో దే విల్ గెట్ ద రిజల్ట్ ఫ్రమ్ ద డే 1, ఫస్ట్ డే నుంచి వాళ్ళకు రిజల్ట్ రావడం మొదలు పెడతాయి. అండ్ ఇట్స్ నాట్ ఇంగ్లీష్ మెడిసిన్, మనకు ఇంగ్లీష్ మెడిసిన్ అసలు కాదు, న్యాచురల్ మెడిసిన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ మై క్లినిక్. సో ఎప్పుడైనా సరే ఎవరికైనా అవసరం ఉంటే నా క్లినిక్ వస్తే కాల్ చేసి నాకు రండి. అండ్ వస్తే మీకు మంచి మెడిసిన్స్ ఉంటాయి. సో డెఫినెట్గా యూ విల్ గెట్ క్యూర్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లమ్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.